ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూన్ 21వ తేదీ ఆదివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 21వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి ఫలితాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. పనిలో కూడా పని భారం ఒత్తిడి సహజంగా తక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా కాలం కూడా కలిసి వస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో దూసుకు వెళ్ళగలుగుతారు. నూతన పరిచయాలను పెంచుకోగలుగుతారు. అద్భుతమైన ప్రయోజనాలను పొందగలుగుతారండి. అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. కొత్త ఆలోచనలతో కొత్త కొత్త ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారు. వృత్తిపరంగా కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిలో మరింతగా ముందంజలో ఉండే అవకాశం కూడా లభిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఆర్థిక పరంగా కూడా నిలదొక్కునే అవకాశాలు లభిస్తాయండి. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా మీరు మెరుగుపరుచుకోగలుగుతారు. అంటే వాటిలో ఏవైనా లోటుపాట్లు ఉన్నా, ఏవైనా ఆదాయాలు పెంచుకునే విధంగా ఏదైనా కొత్త పనులు చేసుకోవాలన్నా, ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా కొత్త బేరాలను తెచ్చుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా మీరు చేయగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత కోసం మీ సన్నిహితులను కలవటం కానీ, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ, విహారయాత్రలకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. మీరేదైతే అనుకుంటున్నారో ఆ పనులన్నిటిని కూడా చకచకా పూర్తి చేసుకోగలుగుతారండి. కొత్తగా మీరు చెయ్యాలి అనుకుంటున్న పనులకు కూడా ప్రణాళికలను వేసుకోవటం, వాటి కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం, వాటి కోసం ఎవరైనా వ్యక్తులను కలవటం, ఇట్లాంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మీరు పెట్టుకోగలుగుతారు. అవన్నిటిని ఈరోజు మీరు కొంతవరకు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. నూతన పరిచయాలతో కూడా అంటే ఇవి కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కొత్త వ్యక్తులతో పరిచయాలు చేసుకోవడం, అవి మీ వృత్తిపరంగా కొంతవరకు మీకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. అంటే మీ ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే అన్నింటినీ కూడా అందరితోనూ స్నేహంగా ఉండాలి, అందరితోనూ నమ్రతగా ఉండాలి, అందరితోనూ మంచిగా ఉండాలి, చక్కగా అందరిని ఆదరణాభిమానాలతో పలకరించాలి. ఇట్లాంటి ఆలోచనతో ఈరోజు మీరు ఉంటారు. మానసికంగా కూడా కొంత ప్రశాంతత అనేది ఉంటుంది. పని భారం లేకుండా, ఒత్తిడి లేకుండా అన్ని విషయాలలోనూ కూడా చకచకా ముందుకు వెళ్ళటం, మీరు అనుకున్న ప్రతి విషయంలోనూ చక్కగా కలిసి రావటం మీకు మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుందండి. ముఖ్యంగా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత బాధ్యతల విషయంలో కూడా ఈరోజు మీరు మరింత కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ, లేదా మీరు ఏదైతే చేస్తున్నారో మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాగోగులను చూసుకోవటంలో కానీ, ఇట్లాంటి వాళ్ళని సంతోషపరిచే విషయంలో కానీ మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంతేకాకుండా ముందుకు వెళ్తూ మరింత మంచిగా మీరు ప్రతి దానిని కూడా అమలుపరుచుకుంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ప్రతి విషయంలోనూ కూడా దూసుకుపోతుంటారు. అన్ని విషయాలలోనూ కూడా అభివృద్ధిని చూడగలుగుతారండి. చక్కగా కాలం కూడా కలిసి వస్తుంది. మీరు అనుకున్న ప్రతీది ఏదైతే ఉందో దాన్నన్నిటిని కూడా మీ ఆలోచనలో ఎలా ఉన్నాయో వాటినన్నిటిని కూడా కార్యరూపంలో పెట్టుకునే శక్తి సామర్థ్యాలు కూడా ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. ఎవరైతే మేము గతంలో ఇలాంటి పనులు చేయలేకపోయాము, లేదా పలానా పని చేయటం వల్ల మాకు కొంత నష్టం వాటిల్లింది, ఇట్లాంటివి జరిగిన సన్నివేశాలు ఉన్నాయో, అటువంటి వాటి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. అంటే వాటి నుంచి నేర్చుకున్న అనుభవాల ద్వారా మీరు మరింతగా ఈరోజు కొత్త నిర్ణయాలు, మీ భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలను కానీ, ఏదైనా పనులు చెయ్యాలి అన్నప్పుడు కానీ, వాటినన్నిటినీ కూడా మీరు తెలివిగా నిర్ణయం తీసుకుంటూ, ఆ అనుభవాలతో మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. కాలం కలిసి రావటం వల్ల ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఖర్చులు మాత్రం కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. ఆదాయం రెట్టింపు అవుతుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కొంతవరకు ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ మీ శక్తి సామర్థ్యాలతో కొంత నియంత్రణ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు కోరుకున్న విధంగా ప్రతి అడుగు వేయగలుగుతారు.
ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకున్న వారు కానీ, మీరు వెనకాలే ఉండేవాళ్ళు కానీ, ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే, మీకు ఇష్టపడే వ్యక్తులు, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారి బాగోగులను చూసుకోవడంలో వారిని మీరు కొంచెం ఈరోజు మరింతగా వారితో చేరువగా ఉంటూ, వారితో మాట మంచి జరుపుతూ ఉండటంలో, మీకు ఈరోజు మరింత సమయం అయితే కేటాయించుకోగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక స్థిర చరాస్తులను, వస్తు వాహనాలను కొనుగోలు చేయాలని ఎవరైతే కోరుకుంటున్నారో, అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అన్ని విషయాలలోనూ కూడా ఒక మీరు అనుకున్న ఒక లాభాలను పొందటం కానీ, అనుకున్న విధంగా మీ ఆలోచనలకు తగ్గట్టుగా ప్రతిఫలాన్ని పొందడం కానీ, మీకు మానసికంగా మరింత దృఢత్వాన్నయితే ఇస్తుందండి. అంటే ఏదో జరుగుతుంది, నాకు ఇది అనిపిస్తుంది, నేను ఇట్లా చేయగలుగుతాను అని మీరు ఏదైతే నమ్ముతున్నారో, ఆ నమ్మకాన్నే మీరు కార్యరూపంలో పెట్టుకోగలుగుతారు. దానికి దైవానుగ్రహం ఉంటుంది. చక్కగా మీకు మీరేసే ప్రతి అడుగు కూడా మంచి వైపుకు వెళ్తుంది. మంచి విషయాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అది మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు చాలా చురుగ్గా ఉండగలుగుతారు. చక్కగా అన్ని విషయాలలోనూ కూడా రాణించగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముఖ్యంగా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. గతం తాలూకు అనుభవాలతో రానున్న భవిష్యత్తు కోసం ఈరోజు కొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అన్ని బాధ్యతలను కూడా చకచకా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక మీరేది చేస్తున్నా కూడా మిమ్మల్ని తగ్గించాలని చూసే వ్యక్తులు కానీ, మిమ్మల్ని వెనక లాగాలని చూసే వ్యక్తులు గానీ, ఇట్లాంటి వారి విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలండి. అటువంటి వారు ఎప్పుడు సమయం దొరుకుతుందా మిమ్మల్ని తగ్గించాలి, తక్కువ చేయాలి, లేపోతే మీ మీ మీద ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి. ఇట్లాంటివి ఆలోచనలు చేసే అవకాశం అయితే ఉండబోతుందండి. అటువంటి వారి విషయంలో మీరు అలాంటి సందర్భం ఏదైనా ఎదురైనప్పుడు మీరు వాటిని వెంటనే ఖండించటం, మీ నిర్ణయాలను మీరు ముందుకు తీసుకువెళ్ళటం, ఇట్లాంటివి చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా వాటన్నిటిని అమలుపరుస్తూ అందరి మధ్య స్నేహపూర్వకంగా చక్కగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ఏవైనా చిరుపాటు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు అనుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా మీ పెట్టుబడులు మరింతగా రాణిస్తాయండి. పెట్టుబడుల్లో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ప్రతి బాధ్యతను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. పనిభారం, ఒత్తిడి లేకుండా స్నేహపూర్వకమైన వాతావరణంలో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకోగలుగుతారండి. లాభాలను కూడా పొందగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో
చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రతి బాధ్యతను కూడా మీరు ఎంతో చురుగ్గా నిర్వర్తించుకోగలుగుతారండి. మీరు అనుకున్న ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలుగుతారు. పని భారం లేకుండా అన్ని విషయాలలోనూ కూడా చక్కగా పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సన్నిహితులతోనూ స్నేహితులతోనూ కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ ప్రతి బాధ్యతను ఎంతో చురుగ్గా నిర్వర్తించుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ ముందుకు వెళ్తూ గౌరవప్రదంగా మీ లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విషయాలలోనూ అనుకూలత అనేది ఉంటుందండి. నూతన పరిచయాలను పెంచుకోగలుగుతారు. కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. 10 మందికి మేలు చేసే విధంగా ఆలోచనలను చేసుకుంటూ వాటన్నిటిని అమలుపరుచుకునే విషయంలో మీదైన స్థైలిలో ముందుకు వెళుతూ గౌరవప్రదమైన స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా మరింతగా ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీ బాధ్యతలన్నింటినీ పూర్తి చేసుకుని భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అన్ని విషయాలలోనూ కూడా శుభ ఫలితాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మానసిక ప్రశాంతతను పొందుతూ రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.